హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ సంధ్య వెడ్ సూర్య పార్ట్ 41. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మంట అంటుకుంది. గార్డ్స్ అలర్ట్ అయ్యి సైరన్ మోగించారు. అంతా అప్పుడు వచ్చారు కదా. మరి అరుణ్ బ్రతికే ఉన్నాడని మీరెలా అనుకుంటారు? సూర్య ఆలోచిస్తూ, ఇందులో ఇంకేదో ఉంది గౌతమ్, ఖచ్చితంగా ఉంది. అదేంటో తెలియాలి. ఈ జైల్లో ఎవరో వాడికి సహాయం చేశారు, లేదంటే వాడు తప్పించుకోవడం అసాధ్యం. జైలర్ తల పట్టుకొని, ఈ సూర్య లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇదంతా ఎటుపోయి ఎటు వస్తుందో అనుకుంటూ సైలెంట్గా ఉన్నాడు. సూర్య చేతులు అక్కడ కంప్యూటర్ ముందు చకచకా కదులాడుతున్నాయి. ఆ సీసీ కెమెరా డేటా మరి కాస్త వెనక్కి పోనిచ్చాడు. అరుణ్ ముందు రోజు సాయంత్రం తన సెల్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళడం, వెనకని ఇద్దరు గార్డ్స్ నడవడం కనిపించింది. ఆ తర్వాత ఇద్దరు గార్డ్స్ అటు ఇటు తిరుగుతూ కాపలా కాయడం కనిపించింది. గౌతమ్ అలాగే జైలర్ అందులో ఏం మిస్టేక్ ఉంది అన్నట్టు చూస్తున్నారు. సూర్య మాత్రం ఆ సమయంలో జరిగిన సంఘటన అంతా సేవ్ చేసి మరో ల్యాప్టాప్లో ప్లే చేస్తున్నాడు. అలాగే అక్కడి కంప్యూటర్లో యాక్సిడెంట్ జరిగిందని చూపిస్తున్న రోజు, అరుణ్ వచ్చి సెల్ లోపలికి వెళ్తున్న సమయంలో డేటా తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. ఇటు ల్యాప్టాప్లో ప్లే అవుతున్న సన్నివేశం, అక్కడ కంప్యూటర్లో కనిపిస్తున్న సన్నివేశం రెండు కొంతవరకు అంటే అరుణ్ సెల్లో మంటలు ఎగిసి బయటికి పొగలు నిప్పులు చెలరేగి కనిపించేంత వరకు ఒకేలా ఉంది. సూర్య సీరియస్ అవుతూ, ఎస్, ఇక్కడే మిస్టేక్ జరిగింది చూసారా జైలర్ గారు. అరుణ్ తెలివి. ఇక్కడి కెమెరా ఆ సమయంలో పని చేయకుండా చేసి ముందు రోజు వీడియో కాపీ చేసి టెక్నాలజీ ద్వారా ఎవరికీ డౌట్ రాకుండా జత చేశారు. జైలర్ షాక్ అయ్యాడు. ఏంటి మీరు అంటుంది అన్నాడు సూర్య సీరియస్గా చూస్తూ. ఈ గార్డ్స్ సూర్య వెనకే నడుస్తూ ఉన్నారు చూడండి. వీళ్ళలో ఒకడు నడుస్తూ నడుస్తూ పక్కకి తడబడి ఇక్కడ ఒక అడుగు తడబడ్డాడు చూసారా. అచ్చం ఇదే విధంగా యాక్సిడెంట్ జరిగిన రోజు వీడియోలో కూడా సేమ్ అదే విధంగా గార్డ్ నడిచాడా చూడండి. అలాగే తడబడ్డాడు. లేదు, ఖచ్చితంగా ముందు రోజు వీడియో కాపీ చేసి పెట్టారు. ఈ వీడియో ఎంతవరకు కాపీ చేయబడిందో అంత సమయంలో కథ మొత్తం నడిపేశారు. మొత్తం సీసీ కెమెరా డేటా అంతా తారుమారు చేసి పోలీసులకి టోపీ పెట్టారు. అరుణ్కి బదులు వేరే డెడ్ బాడీ సెల్లో సెట్ చేసి ఉంటారు. వాడు కాలిపోయాడు అని అంతా నమ్మేలా చేశారు. గుర్తుపట్టని విధంగా సెల్లో బాడీ కాలిపోయింది. అంతా చనిపోయింది అరుణ్ అని నమ్మారు. జైలర్ నమ్మలేనట్టు చూస్తూ, అంటే మీరు చెప్పేది కాలిపోయిన డెడ్ బాడీ అరుణ్ది కాదు, వేరే ఇంకెవరిదో అంటారా? అలా అయితే పోస్టుమార్టం చేసిన డాక్టర్ చనిపోయింది అరుణ్ అని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? విసుగ్గా చూస్తున్న సూర్య ఆన్సర్ చేసేశాడు. డాక్టర్ స్టేట్మెంట్ ఏమనిచ్చాడు? మరణించిన వ్యక్తి బ్లడ్ గ్రూప్ చూసేగా, అంతకు మించి వేరే ఛాన్స్ లేదుగా. జైలర్ అవును అన్నట్టు తలాడించాడు. మరి ఇంకే? అరుణ్ బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే డెడ్ బాడీని సేకరించి అరుణ్ బయటకు వచ్చాడు. అతడి ప్లేస్లో డెడ్ బాడీ ఉంది, అది కాలిపోయింది. అంతా అరుణ్ చనిపోయాడు అనుకున్నారు. ఇక్కడ ఎవరో అరుణ్కి హెల్ప్ చేశారు. ఎవరిని విడిచిపెట్టను. గౌతమ్ అలాగే జైలర్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇంత టెక్నాలజీ, ఇంత తెలివి దేశాన్ని మంచి చేయడానికి ఉపయోగిస్తే బాగుండు, కానీ అరుణ్ తన స్వార్థానికి ఉపయోగించి పోలీసులను తను తప్పించుకునేందుకు ఉపయోగించాడు. జైలర్ అర్థం చేసుకుని, ఓకే మిస్టర్ సూర్య, నేను మీరు చెప్పింది నమ్ముతున్నాను. ఇక్కడ ఏదో గోల్మాల్ జరిగింది. మరి ఇప్పుడేం చేద్దాం? ఈ విషయంపై ఎంక్వైరీ చేద్దామా? గౌతమ్ కలుగ చేసుకుని వెంటనే అరుణ్కి హెల్ప్ చేసిన వాళ్ళని పట్టుకుంటే నిజం బయటికి వస్తుంది. సూర్య ఇద్దరి వైపు సీరియస్గా చూస్తూ, మీరేం చేస్తారో, మీ డిపార్ట్మెంట్ ఎలా ఎంక్వైరీ చేస్తారో మీ ఇష్టం, అది మీ డ్యూటీ. నాకు కావాల్సింది అరుణ్ ఉన్నాడా పోయాడా తెలుసుకోవడం. వాడు పోలేదు, ఉన్నాడు అన్నది తేలిపోయింది. ఇక నేను నా పని మొదలు పెట్టాలి అని చెప్పి గౌతమ్ని అక్కడే విడిచిపెట్టేసి ఆవేశంగా బయటకు వచ్చాడు. సూర్య కారులో ఉన్నాడు. అతడికి అరుణ్ చేసిన సాహసం ప్లాన్ అంతా అర్థమైంది. కానీ ఇప్పుడు తనేం ప్లాన్ చేయాలి, ఎలా అరుణ్ని పట్టుకోవాలో, తన సంధ్యని ఎలా కాపాడుకోవాలన్నది ఆలోచిస్తున్నాడు. అంతలో మౌర్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సూర్య అలర్ట్గా, హా మౌర్య చెప్పు అన్నాడు. మౌర్య ఏదో విషయం చెప్తున్నట్టు చెప్పాడు. బాస్, మీ మావయ్య గడిచిన కొద్ది రోజులుగా ఒక నెంబర్కి అనేకసార్లు ఫోన్ చేసి
మాట్లాడినట్టు తెలిసింది అన్నాడు. సూర్య సీరియస్ అవుతూ ఎవరు అవతలి వ్యక్తి అని అడిగాడు. మౌర్య డౌట్గా పేరు చెప్పాడు. అవతలి వ్యక్తి పేరు సూర్యప్రతాప్ వర్మ. అంతే. సూర్య ఆశ్చర్యపోయాడు. అతడు సైలెంట్గా ఉండేది చూసి మౌర్య అనుమానంగా సార్ అని పిలిచాడు. కార్ స్పీడ్ పెంచి హా సరే నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేశాడు సూర్య. సూర్యప్రతాప్ వర్మగా మారిన అరుణ్ నవ్వుతూ తన బంగ్లాలో అన్నాడు. అతడెదురుగా జయదేవ్ ఉన్నాడు. ఎందుకు నవ్వుతున్నారు మీరు? అసలు నన్నెందుకు పిలిచారు? ఇంతసేపు అయింది చెప్పరేంటి? జయదేవ్ ప్రశ్నకి అరుణ్ ఇంకాస్త గట్టిగా నవ్వుతూ తొందరెందుకు జయదేవ్, ఆగు చెప్తా. జయదేవ్కి చెమటలేకుతూ మనసులో అరుణ్ని తిట్టుకుంటూ కూర్చున్నాడు. అరుణ్ అతన్ని గమనిస్తూ ఇప్పుడు నీకు ఒక ఫోన్ వస్తుంది చూడు అన్నాడు. అతడు అన్నట్టే జయదేవ్ చేతిలో ఫోన్ రింగ్ అయింది. అతడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అరుణ్ నవ్వుతూ చెప్పానుగా, ఫోన్ చేస్తుంది ఎవరు? నీ ముద్దుల మేనల్లుడు సూర్య, అవునా? జయదేవ్ అవును అన్నట్టు చూస్తుంటే అరుణ్ చెప్పాడు, మాట్లాడు, ఎందుకు ఆలస్యం? అతడి ఆజ్ఞతో జయదేవ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతల వ్యక్తి సూర్య కోపంగా అడిగాడు, ఎక్కడున్నావు మావయ్య అని. అంతే. జయదేవ్ టెన్షన్ పడుతూ ఎక్కడ అంటే నేనెక్కడున్నాను అంటే అని సాగదీశాడు. అతను తడబడడం సూర్య గుర్తించి ఏమైంది, నువ్వెక్కడున్నావో నీకే తెలీదా, తడబడుతున్నావు? సరే నేను నీతో మాట్లాడాలి, అరగంటలో నా ముందుండాలి, లేదా నువ్వెక్కడ ఉన్నావో తెలుసుకుంటాను, అదే అరగంటలో నేను నీ ముందుంటాను అన్నాడు సూర్య. జయదేవ్ కంగారు పడిపోతూ, అయ్యో సూర్య, ఎందుకంత తొందర? నేను ఒక కాంట్రాక్ట్ పని మీద బయటకు వచ్చాను. నాతో మాట్లాడడం అంత అర్జెంట్ అయితే ఇక్కడ మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని అరగంటలో నీ ముందు నేనుంటాను. సూర్య ఓకే అని ఫోన్ పెట్టేశాడు. జయదేవ్ ఫోన్ కట్ అయిన వెంటనే అరుణ్ వైపు చూసి, ఏంటిది సార్, మా వాడు ఎందుకు నన్ను కలవాలంటున్నాడు? అతడి ప్రశ్నకు అరుణ్ దీర్ఘం తీస్తూ, ఏముంది జయదేవ్, నీతో మాట్లాడడానికి. వాడికి అరుణ్ చావలేదు, బ్రతికే ఉన్నాడని తెలిసిపోయింది. వాడు సూర్యప్రతాప్ వర్మగా మారినట్టు మాత్రం ఇంకా క్లారిటీ లేదు. నువ్వు వాడి ప్రశ్నలకు టెన్షన్ అయిపోయి ఎక్కడ నోరు జారుతావో అని పిలిపించా. ఇదిగో ఈ ఫైల్ పుచ్చుకో. నీ మేనల్లుడు అడిగే ప్రశ్నలకి సమాధానం ఈ ఫైల్ తీసుకో. జయదేవ్ వణికిపోతూ, ఏంటి మీరు? చావలేదు, బ్రతికే ఉన్నారని సూర్య కనిపెట్టేశాడా? అమ్మ బాబోయ్, నా మేనల్లుడు సామాన్యుడు కాదు. అరుణ్ గట్టిగా నవ్వుతూ, నీ మేనల్లుడు కాదు జయదేవ్, నీ కూతురు కాని కూతురు సంధ్య నేనున్నాను అని గుర్తించింది. ఒక్క హక్తో అరుణ్ చావలేదు అని సూర్యతో గొడవ చేసింది. దాంతో వాడికి డౌట్ వచ్చింది. నాకు కావాల్సింది కూడా అదే. ఈ అరుణ్ చెప్పే దెబ్బ కొడతాడు. నేనున్నాను అనే నమ్మకం వాళ్ళకి భయం కలిగించాలి. జయదేవ్ అర్థం కానట్టు చూస్తూ ఉంటే అరుణ్ అతడేం చేయాలో క్లియర్గా చెప్పి పంపాడు. సూర్య చెప్పినట్టే అరగంట వ్యవధిలో జయదేవ్ సూర్య ముందున్నాడు. ఇన్నేళ్ల వ్యాపార తెలివి అతడి ముఖంలో భయాన్ని కనిపించకుండా దాచిపెడుతుంది. సూర్య జయదేవ్ వైపు డౌట్గా చూస్తూ ఉన్నాడు. జయదేవ్ అస్సలు భయపడకుండా, సూర్య ఏమైంది, ఎందుకు నాతో మాట్లాడాలి అన్నావు అని అడిగాడు. సూర్య సూటిగా ప్రశ్నించాడు, మావయ్య, నీకు సూర్యప్రతాప్ వర్మ ఎవరో తెలుసా అన్నాడు. జయదేవ్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. అయినప్పటికీ ఎలాంటి సందేహం రాకుండా స్మైల్ చేస్తూ, తెలుసు, నా ఎదురుగా ఉన్నావుగా. సూర్య ఇరిటేట్ అవుతూ, నేను కాదు, ఆ పేరుతో ఇంకెవరైనా ఉన్నారా? సూర్య అలా అడిగేసరికి అరుణ్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటూ, తెలుసు, కాసేపటి క్రితం నేను ఆయన వద్దే ఉన్నాను. ఒక రోడ్ కాంట్రాక్ట్ కోసం డిస్కస్ చేస్తున్నా. ఇంతలో నువ్వు పిలిపించావు. అతడితో నీకేంటి పని? కొంపతీసి కాంట్రాక్ట్కి నువ్వు పోటీ రావట్లేదుగా. సూర్య అతన్ని డౌట్గా చూస్తూ, రోడ్ కాంట్రాక్ట్నా? నా పేరుతో ఇక్కడ బిజినెస్ చేస్తున్న వ్యక్తి ఉన్నాడా? ఎవరా సూర్యప్రతాప్? జయదేవ్ అర్థం కానట్టు చూస్తూ, ఇదేంటి సూర్య, నీ పేరు నీకు మాత్రమే ఉండాలా ఏంటి? ప్రపంచంలో ఎంతమంది పెట్టుకుంటారు? అతడు ఈ మధ్యనే విదేశాల నుండి వచ్చాడు. గవర్నమెంట్తో టైఅప్ ఉంది అతడికి. నేను వివరాలు తెలుసుకొని కొన్ని మంతనాలు చేసి కాంట్రాక్ట్ కోసం చూస్తున్నా. ఉండు, ఇప్పుడే వస్తా అని కారులో ఉన్న ఫైల్ తెచ్చిచ్చాడు. అందులో అరుణ్ తెలివి, అక్షరాల గారడి సూర్యకు కన్ఫ్యూజ్గా ఉంది. అందుకే ఏమీ డిస్కస్ చేయకుండా, ఓకే, నేను అతడితో ఒకసారి మాట్లాడాలి, మీటింగ్ ఏర్పాటు చేయి, మళ్ళీ కలుస్తా అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు.
జయదేవ్ షూ అని ఊపిరి తీసుకొని, వీడికి అరుణ్‌కి మీటింగ్ నేను ఏర్పాటు చేయాలా? ఇదెక్కడి చిక్కు? అనుకుంటూ ఉన్నాడు జయదేవ్. సంధ్య ఒంటరిగా ఒక చోట కూర్చొనుంది. ఆమె మనసంతా గందరగోళంగా ఉంది. ఏదో జరుగుతుంది అనే భయం వేస్తుంది. ఆమె మెడలో ఉన్న డైమండ్ లాకెట్ చేతిలోకి తీసుకొని సూర్య కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె వద్దకొచ్చి సూర్య పక్కన కూర్చొని అడిగాడు, ఏంటి సంధ్య ఆలోచిస్తున్నావు? అతడి స్వరం విని సంధ్య చిరునవ్వు నవ్వుతూ సూర్య అని పిలిచింది. అతడి రెండు ఐస్ క్రీమ్స్ పట్టుకొని ఆమెకు ఒకటిచ్చి ఇది నాకు అంటూ ఉంటే సంధ్య నమ్మలేనట్టు చూస్తూ ఉంది. సూర్య నవ్వుతూ ఒక ఐస్ క్రీమ్కి జలుబు చేయదులే, నీకు ఎంతో ఇష్టమైంది కదా అంటూ అతడి చేతిలో ఉన్నది ఆమె నోటికి అందించి తిను అన్నాడు. సంధ్య రిలాక్స్ అవుతూ అతడి చేత్తో పెడుతుంటే కాదు అనకుండా కొద్దిగా తిని తన చేతిలో ఐస్ క్రీమ్ తింటూ ఉంది. సూర్య నవ్వుతూ మరి నాకు పెట్టు అన్నాడు. సంధ్య అల్లరిగా నవ్వి నో, నేను పెట్టను, ఎందుకంటే మళ్ళీ మా వారు నా ఐస్ క్రీమ్ తినే ఛాన్స్ ఇవ్వరు, ఇది నాకే సరిపోదు అంటూ ఇష్టంగా తింటూ ఉంది. సూర్య ఆమె చెంపను ముద్దాడి అని అతడి చేతిలో ఐస్ క్రీమ్ తింటూ ఆమెను దగ్గరకు తీసుకుని మాటల్లో పెట్టాడు. కొంత సమయం ఇద్దరూ తమ మనసులో కంగారు, మెదడులో ఆలోచనలు మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నారు. సంధ్య సూర్య భుజంపై తలవాల్చి ఆకాశం వైపు చూస్తూ అడిగింది, సూర్య ఈరోజు చాలా దూరం ప్రయాణం చేసినట్టున్నావు, అలసటగా లేదా అని. సూర్య నవ్వుతూ, నా సంధ్య చిరునవ్వు మొమ్ము చూస్తే చాలు ఎంతటి అలసటైనా ఇట్టే మాయమైపోతుంది. సంధ్య అతడి కళ్ళలోకి చూస్తూ అవునా అన్నట్టు కళ్ళతో అడిగింది. అతడు కూడా అవును అన్నట్టు కళ్ళతోని చెప్పి ఆమెను ముద్దాడే ప్రయత్నం చేస్తున్నాడు. సంధ్య కూడా అతన్ని హత్తుకొని విధంగా ముందుకొచ్చింది. సరిగ్గా అప్పుడే సూర్య వద్ద ఉన్న ఫోన్ రింగ్ అయింది. ఆ శబ్దానికి సంధ్య ఉలిక్కిపడి తను లాన్లో ఉన్నానని గుర్తించి కాస్త పక్కకు జరగపోయింది. కానీ సూర్య ఆమె భుజం చుట్టూ చేతులేసి ఎక్కడికి అన్నట్టు గట్టిగా హత్తుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ఏమో, అంతవరకు ప్రశాంతంగా ఉన్న సూర్య ముఖం టెన్షన్గా మారింది. వాట్ అని గట్టిగా అరిచినట్టు ప్రశ్నించాడు. సంధ్య ఏమైంది సూర్య అంటుంది. అతడు బదులు చెప్పలేదు. అవతల వాళ్ళకి నేను ఇప్పుడే వస్తున్నానని ఫోన్ కట్ చేశాడు. సూర్య కంగారుగా సంధ్యను విడిచి లేచి నిల్చున్నాడు. సంధ్య భయంగా చూస్తూ ఏమైంది సూర్య, ఎవరు ఫోన్ చేశారు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు అంటూ ఉంటే సూర్య సమాధానం ఇవ్వకుండా సంధ్య నువ్వు లోపలికి వెళ్ళు, నేను వెళ్ళాలి, పనుంది అంటూ హడావిడిగా మెయిన్ గేట్ దగ్గర ఉన్న కారు వైపు వెళ్ళబోయాడు. సూర్య 4 అడుగులు ముందుకు వేసి ఎందుకో సందేహం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ సంధ్య మొదలు నరికిన చెట్టు వలె కింద పడిపోతూ కనిపించింది. అంతే. ముందుకు వెళ్ళాలి అనుకున్న సూర్య వెనక్కొచ్చి సంధ్య అంటూ గట్టిగా పిలుస్తూ ఆమెను కింద పడకుండా తన చేతులతో పట్టుకున్నాడు. సంధ్య స్పృహలో లేదు. ఆమెకు ఏం జరిగిందో అర్థం కాలేదు. సూర్య భయపడుతూ సంధ్య సంధ్య ఏమైంది నీకు, కళ్ళు తెరువు అంటున్నాడు. అయినా సరే ఆమెలో కదలిక లేదు. అతడు అలా పిలుస్తూ ఆమెను 2 చేతుల్లోకి తీసుకొని పరుగులు పెడుతూ ఉంటే అటుగా వచ్చిన కృతి, మౌర్య షాక్ అయ్యారు. సూర్య వాళ్ళ వైపు చూసి కార్ తీయండి అని ఆర్డర్ వేశాడు. మౌర్య కార్ స్టార్ట్ చేశాడు. కృతి కంగారుగా అడుగుతుంది, బావా ఏమైంది అక్కకి అని. సూర్య సంధ్యని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి పోని అంటూ ఉంటే కృతి కారెక్కి సంధ్యని పిలుస్తూ ఉంది. మరోవైపు సూర్య కంగారు పడే వార్త విన్నాడు. ఇక్కడ చూస్తే సంధ్య ఉన్నట్టుండి స్పృహ కోల్పోయింది. అతడికి చాలా కంగారుగా ఉంది. హాస్పిటల్కి చేరుకున్న సూర్య తన భార్యను ఎత్తుకుని లోపలికి చేరుకున్నాడు. ఆ దృశ్యం చూసి హాస్పిటల్ సిబ్బంది ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేస్తున్నారు. సంధ్యను స్ట్రెచ్చర్పై పడుకోబెట్టారు. ఆమెను ఐసీయూ లోపలికి తీసుకువెళ్తుంటే డాక్టర్ వినయ్ సూర్య వైపు చూసి నేను చూస్తాను, నువ్వు టెన్షన్ అవ్వకు అన్నాడు. సూర్య తల పట్టుకుని తన పక్కనే ఉన్న మౌర్య కృతి వైపు చూసి తను అర్జెంటుగా అపోలోకి వెళ్ళాలి అని చెప్పాడు. వాళ్ళకు అర్థం కాలేదు. ఎందుకు అన్నట్టు చూస్తుంటే సూర్య వాళ్ళకు విషయం ఇది అని చెప్పకుండా రవికి ఫోన్ చేశాడు. అతడి ఫోన్ ఎందుకో స్విచ్ ఆఫ్ చేస్తుంది. సూర్యలో టెన్షన్ ఎక్కువైంది. వెంటనే గౌతమ్కి ఫోన్ చేసి సంధ్య ఉన్న హాస్పిటల్లో సెక్యూరిటీ పెట్టించమని వెంటనే అతన్ని రమ్మని చెప్పాడు. సూర్య అక్కడ ఉండలేక బయటికి వెళ్ళలేక చాలా బాధపడుతున్నాడు. ఏం జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కానట్టు చూస్తున్నారు.
శశికళ ఆవిడ భర్త విషయం తెలుసుకొని అక్కడికొచ్చారు. సూర్య అక్కని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, "అక్క నువ్వు నాతో రా" అన్నాడు. ఆమెకేమీ అర్థం కాలేదు. గౌతమ్ హడావిడిగా తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నాడు. సూర్య గౌతమ్ రాకతో కాస్త ధైర్యం తెచ్చుకొని అలర్ట్‌గా ఉండాలి. చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదు అని తాను వెళ్ళాలని చెప్పి ఐసీయూ లోపలికి చూశాడు. సంధ్య ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుంది. ఆమె స్పృహలో లేదు. వినయ్ ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న భార్యను విడిచి సూర్య తన అక్క చేయి పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడే ఉన్న మిగిలిన వాళ్ళు అర్థం కానట్టు చూస్తున్నారు. సూర్య, శశికళ అపోలో ఆసుపత్రికి వచ్చారు. మార్గం మధ్యలో సూర్య తన మిగిలిన ఇద్దరు అక్కలకి ఫోన్ చేసి అపోలోకి రమ్మని చెప్పాడు. శశికళ భయపడుతూ, "ఏమైంది సూర్య? నువ్విక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు? అక్కడ సంధ్య అలా పడిపోయింది. ఎందుకు? ఏం జరిగింది? అసలేం జరుగుతుంది?" అని అడిగింది. సూర్య కన్నీళ్లు పెట్టుకుంటూ, "అమ్మ స్వామీజీ మఠం దగ్గర శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పి గుండె పట్టుకొని పడిపోయిందంట. అక్కడి వాళ్ళు అమ్మని అపోలో ఆసుపత్రికి తరలించమని నాకు ఫోన్ చేసి చెప్పారు అక్క" అన్నాడు. అంతే. ఆమె భయపడిపోతూ, "అమ్మో అమ్మా, గుండె పట్టుకుందా? అంటే హార్ట్అటాక్ వచ్చిందా" అని ఏడుస్తూ ఉంది శశికళ. సూర్య అక్కకు ధైర్యం చెప్తూ లోపలికి చేరుకున్నాడు. వాళ్ళు భయపడ్డట్టు ఆవిడ హార్ట్అటాక్ వచ్చి పడిపోయిందని డాక్టర్ చెప్పారు. వెంటనే సర్జరీ చేయాలని కొన్ని ఫార్మాలిటీస్ తీసుకొని సర్జరీ మొదలుపెట్టారు. సూర్య భయపడుతున్నాడు. అతడి ఇద్దరు అక్కలు వాళ్ళ భర్తలతో అక్కడికొచ్చారు. సూర్య అని ఏడుస్తూ ఉంటే అతడి భయం బయట పెట్టకుండా వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉన్నాడు. అతడికి తన తల్లి అంటే ప్రాణం. ఆవిడ కోసమే ఒకప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయి తన పంచప్రాణాలయ్యింది. ఆమె అంటే ఎంత ఇష్టం ఏర్పడింది. అలాంటిది అక్కడ భార్య, ఇక్కడ తల్లి ఇద్దరూ ప్రమాదంలో ఉన్నారు. అతడి పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది ఊహించవచ్చు. అతడి తల తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎంతో కష్టం మీద నిల్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. సూర్యకి అర్థం కావడం లేదు. మామ్ హార్ట్అటాక్ వచ్చి ఇలా ఉన్నారు. కానీ సంధ్య ఎందుకు పడిపోయింది? నాకెందుకు తల తిరుగుతుంది? అసలు సంధ్యకి ఏమైందని ఆలోచిస్తూ ఉంటే గౌతమ్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సూర్య వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేసి, "చెప్పు గౌతమ్, ఏమైంది సంధ్యకు? స్పృహ వచ్చిందా? తనెందుకు అలా పడిపోయింది? డాక్టర్ చెప్పాడా?" అని ఆతృతగా అడుగుతున్నాడు. మరి గౌతమ్ ఏం చెప్తాడు? నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.